భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి చాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 95వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. ఈ శ్లోకంలో మనకు ఆది శంకరాచార్యులు వారు అతని యొక్క పాదాల గురించి, ఇతని యొక్క మనస్సు గురించి చెప్తున్నారు. ఎంతో చక్కని శ్లోకం అండి ఇది. అతి కఠినమైన తన మనస్సులో సంచరించడానికి అతని యొక్క కోమలమైన పాదాలు, శివుడి యొక్క పాదాలు చాలా కోమలంగా ఉన్నాయంట. అలాంటి కోమలమైన పాదాలు కలిగిన శివుడు ఏమాత్రం సందేహం లేకుండా ఇతని కఠినమైన మనస్సులో విహారం చేయడానికి రమ్మంటున్నారు. ఎందుకు అలా పిలుస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏంటి, కొండల మీదనే తిరుగుతుంటాడు, కొండల మీద బండల మీద తిరుగుతూ ఉంటాడు. అంతేకాకుండా మనకు 80వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు? స్వామి, నా వంటి వాడొకడు పుట్టబోతున్నాడని నీకు ముందే తెలుసు. నీవు సర్వజ్ఞుడివి, త్రికాల వేదివి. కాబట్టి నాలాంటి వాడి కఠినమైన మనస్సులో నీవు సంచారం చేయటానికే కదా, ఎలా చెయ్యాలా అని నేర్చుకోవడానికే నువ్వు కొండల మీద తిరుగుతున్నావు. లేకుంటే అమ్మవారి మణిద్వీపంలో నీకు స్థానం ఉంటే నీకు కొండల మీద తిరగవలసిన పని ఏంటి అని మనకు 80వ శ్లోకంలోనే చెప్పారు. అందుకని అక్కడే చెప్పాను కదా స్వామి, నాలాంటి కఠినమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మనస్సుల్లో కూడా సంచారం చేయడానికి మీ కోమలమైన పాదాలను సిద్ధంగా ఉంచుకోండి అని పిలుస్తున్నారు స్వామి వారిని చక్కగా. ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకుందాం మనం. శివ అని పిలుస్తున్నారు ఈ శ్లోకంలో. శివ అంటే మంగళ స్వరూపుడు అని మనందరికీ తెలుసు. ఓ మంగళ స్వరూపుడా, భవానీపతే, ఓ పార్వతీపతి, మమ నా యొక్క, మన మనస్సు, అతి కఠినం మిక్కిలి కఠినమైనది, ఇది అంటే తెలుసుకొని, విచికిత్సాం విచికిత్సాం అంటే సంశయానికి అంటే సందేహమును, సంత్యజ విడువుము, తదా అలాగే, గిరౌ పర్వతం మీద, ప్రవేశ సంచారము, కథం ఎలా, ఆసీత్ అయ్యెను నీ పాదాలే కోమలమైతే నువ్వు పర్వతాల మీద ఎలా తిరుగుతున్నావయ్యా అని అడుగుతున్నారు స్వామివారు. ఓ భవానీపతి, నా పాదములు అతి మెత్తనివి, నీ మనస్సు అతి కఠినమైనది అని ఆలోచన వదిలేసయ్యా. అలాగైతే శివ, కొండలు ఎట్లా ఎక్కుతున్నావు అని అడుగుతున్నారు. దాని యొక్క వివరణ ఏంటో కొంచెం వివరంగా మనం కూడా తెలుసుకుందాం. మరి ఏమని మొదలు పెట్టారు మనకు? భవానీపతి, అమ్మతో కలిపి ఆయన సంబోధన చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఓయి భవానీపతి, దేనికి తాత్సారం చేస్తున్నావు? తాత్సారం అంటే ఆలస్యం చేస్తున్నావెందుకు, ఆలోచిస్తున్నావెందుకు, ఇన్ని రకాల అర్థాలు చెప్పుకోవచ్చు మనం. తాత్సారం చేస్తున్నావు అని క్వశ్చన్ వేస్తున్నారు. నీ పాదాలు పద్మాల వలె మృదువైనవే కాదు అనను నేను. నేనేమో బండ గుండెల కలవాడిని, అంటే నా గుండె బండగా ఉంది, అలాంటి గుండె కలవాడిని. నీ వలె అందరినీ సమదృష్టితో చూస్తూ, తోటివారి కష్టాలే నావని భావించుకుంటూ, ఇతరులు జాలు కొలిపే మాటలకు
కన్నీళ్లకు ఇట్టే నేను కరిగిపోలేను. నువ్వు అలాంటి బోలా శంకరుడివి. ఇతరులేవైనా జాలిగా 4 మాటలు చెప్పినా, వాళ్ళు 2 కన్నీటి బొట్టులు కార్చినా వెంటనే కరిగిపోతావు. నీలో ఉన్నంత కారుణ్యము, దయ నాలో అస్సలు లేనే లేవు. నా స్వార్థమే నాది కానీ, నలుగురి కోసం నేనెప్పుడూ పాటుపడలేను. అయినా పరోపకారమే తమ జీవనమైన వృక్ష సంతతి యొక్క త్యాగానికి మెచ్చి వాటి పువ్వులకు మృదుత్వాన్ని కట్టబెట్టావు నువ్వు. అంతే కదా! మనకి వృక్ష సంతతి ఏమిస్తుంది? పువ్వుల్నిస్తుంది. ఇంత ఇంత పరోపకారం కోసం, పరుల కోసం వాళ్ళకి మంచి సువాసనని అందిస్తుంది కాబట్టి, ఆ పువ్వులకి మృదుత్వాన్ని కట్టబెట్టాడంట పరమేశ్వరుడు. అదే మృదుత్వాన్ని, కోమలత్వాన్ని నీవు అన్నింటిలోనూ సమానంగా నిలపలేదు కదా! మరి ఈ పువ్వులకున్నంత కోమలత్వాన్ని అందరికీ ఇవ్వచ్చు కదా! అంటే మన మనసులకు కూడా ఇవ్వచ్చు కదా అని అర్థం. మరి ఇవ్వలేదు కదా నువ్వు. అందరిని సమభావంతో చూడలేదు కదా! ఈ సమస్తము నీ నుంచి వచ్చినదే. ఈ సమస్తమందు నీవే ఉన్నావు. అయినా సృష్టి అంతా ఒక్కటిగా ఉండదు. అంతే కదా! నేనున్నట్టు నీవుండవు, నీవున్నట్టు నేనుండను. అందరిని ఒకే రకంగా సృష్టి చేస్తే ఇంకేముంటుంది? వైరుధ్యం ఉండనే ఉంది. కఠినంగా ఉన్నాయని శిలల్ని నీవు కరుణించడం మానుకున్నావా? వాటిలో వెలిసి ఉండడం లేదు. కొండల్లోనూ, గుట్టల్లోనూ నీవే ఉన్నావు. అంతటా నీవే నిండి ఉన్నావు. అలాగే కరుకు రాతి గుండెలతో నిండిన నా మనస్సులో కూడా ఉండు, రా అని పిలుస్తున్నారు. మీరు కఠినమైన వాడా? కనికరం ఉన్నవాడా? అవునా? కాదా? అనే విచికిత్స మానుకో. విచికిత్స అంటే సందేహము, సంశయము. అలాంటి సంశయాన్ని మానుకొని రా, వచ్చేసేయి అని చేతులు చాపి తన మనస్సులోకి ఆహ్వానిస్తున్నాడు శివుణ్ణి. మరి మనం కూడా కరుకు గుండె కలే వాళ్ళమే కదా! మన గుండెలేం మృదులమైనవి కాదు. అంత కోమలత్వం మనకు లేదు. మరి మనం కూడా అలాగే పిలిచేద్దామా? ఓం నమ శివాయ.